నమస్తే తమ్ముడు. మరి ఇప్పుడు మనం ఎలక్షన్స్ అయితే దగ్గరికి వచ్చేసాయి. నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి విజయసాయి రెడ్డి గారిని నియమించడం జరిగింది. ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి? బ్రదర్, ఒక మాట అయితే చెప్పగలుగుతాను. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారి పేరు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేశారో, అంటే ఎలక్షన్ జరగకముందే ఒక గెలుపు, అంటే నెల్లూరు పార్లమెంటు అనేది గెలవకుండానే వైఎస్ఆర్సీపీ ఖాతాలు వేసుకున్నటువంటి మొట్టమొదటి సీటు నెల్లూరు అనేది క్లియర్గా చెప్పగలుగుతాను. అదెలా అంటారు? ఎందుకు అని అంటే విజయసాయి రెడ్డి మా పార్టీకి సంబంధించినటువంటి ఒక ట్రబుల్ షూటర్ అని అంటే ఎట్లా ఉంటుందంటే ఎటువంటి పెద్ద సమస్యను కూడా సింపుల్గా, అంటే చిట్ చాట్, మనము ఒక మాట మాట్లాడే లోపు ఒక పెద్ద వ్యక్తిని కూడా డీల్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి మా సైరా విజయసాయి రెడ్డి గారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు వస్తున్నారు అని అంటే మా జిల్లా వాసులందరూ కూడా ఎంతో ఆనందం వేస్తుంది. ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఉన్నటువంటి రెండో అతిపెద్ద వ్యక్తిగా మా కేడర్లో ఒక నమ్మకం ఉంది. కాబట్టి మా నమ్మకాన్ని నిలబెట్టే ఏకైక వ్యక్తి, మొదటి వ్యక్తి కూడా విజయసాయి రెడ్డి గారు ఉంటారని చెప్పేసి మేము 100% విశ్వసిస్తున్నాము. కాబట్టి అందువల్ల నెల్లూరు పార్లమెంట్ సీటు అనేది మేము ఆల్రెడీ ఖాతాలో వేసేసుకున్నాం ఎలక్షన్ జరగకముందే. ఓకే, అంటే సరే నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి ఆపోజిట్ టీడీపీ క్యాండిడేట్లు ఎవరు వచ్చినా కూడా ఎవరు వస్తారో అన్న భయం మొదలైంది వైఎస్ఆర్సీపీ వాళ్ళలో అనేసి ప్రచారాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం కదా. అది టీడీపీలో వాళ్ళలో అంతర్మదలం మొదలైందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్మదలం మొదలైందా పార్లమెంట్ స్థానానికి సంబంధించి అనేది తెలుసుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇతను ఎలాంటి వ్యక్తి అంటే 2014లో పార్టీని నమ్మి కొన్ని బాధ్యతలు ఇస్తే చివరి లాస్ట్ మినిట్లో పార్టీని మోసం చేసి తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రీజనల్ పదవి ఇచ్చేసి, జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చి, తర్వాత ఒక రాజ్యసభ ఎంపీ స్థానం ఇచ్చి ఇన్ని చేస్తే తల్లిపాలు దాగి రొమ్ముగుద్దిన చందంగా విజయసాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు టీడీపీకి వెళ్ళారు. ఆయన వ్యాపారాలు ఎక్కడో విదేశాల్లో వ్యాపారాలు చేసుకునే దానికే చూస్తున్నాడు కానీ సామాన్య ఓటరు, ఒక సామాన్య కార్యకర్తను పట్టించుకునే స్థితి ఆయనకు లేదు. ఆయన ఈ రోజులు నమ్మే స్థితిలో లేదు. ఏదో డబ్బులు ఉన్నాయి, నెల్లూరు పెద్దారెడ్డి మాకు వచ్చాడు, ఒక పెద్ద రెడ్డి బయటకు వచ్చాడు అని అనుకుంటున్నారు. నాయన ఆ రెడ్డే మిమ్మల్ని కొంపలు ముంచే రెడ్డి అవుతున్నాడు. రేపు నెల్లూరులో ఏదో అంత కొద్దో గొప్ప ఉంది అని అనుకున్న తెలుగుదేశం పార్టీ ఈ దెబ్బతోటి భూస్థాపితం అవటం మటుకు 100% ఖాయం. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే నేను అంటే ఐటీతో విద్యార్థులకు ఉద్యోగాలు అందజేస్తాను చదువుకున్న వారికి అనేసి చెప్తున్నారు. దాని గురించి కూడా టీడీపీ వాళ్ళు కామెంట్స్ చేయడం ఎక్కువైపోయింది కదా. ఏమంటే ఒక మాట అయితే చెప్పగలుగుతాను, విజయసాయి రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు అని అంటే అది మేము ఖచ్చితంగా కూడా సామాన్య కార్యకర్త కానీ బయట సామాన్య ఓటర్ కానీ ఇప్పుడు విశ్వసించే పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అని అంటే విజయసాయి రెడ్డి ఎక్కడో వ్యక్తి కాదు, మా నెల్లూరు వాసి, మా నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, మా పార్లమెంటుకి సంబంధించిన వ్యక్తి. మేము ఎక్కడో బయట వ్యక్తి నుంచి తీసుకురాలేదు. ఇక్కడ ఇన్ని రోజులకి జగన్ ఏం చేశాడు అని అంటే ఒక మంచి పని, అంటే విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు ఎంపీ స్థానానికి ఇచ్చి చాలా మంచి పని చేశాడు. ఎందుకనంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ రోజున విజయసాయి రెడ్డి గారి పేరు ఎత్తితేనే బెంబేలు ఎత్తే పరిస్థితి. మొన్న ఒక ర్యాలీ చూశాను ఇదే అర్బన్లో. నేను పోతూ చూస్తే పాపం ఒక నాయకుడు విజయసాయి రెడ్డి గారి ర్యాలీ పక్కన పోతా గబక్కన వెళ్ళి బండిలో కూర్చున్నాడు. ఆ బండిలో కూర్చున్న సీన్ అదంతా పరిణామం చూస్తే విజయసాయి రెడ్డి గారంటే ఎందుకంటే ఇంత భయము? ఇతను పోయే ర్యాలీ ఆపి మరి ఎగిరి కారులో కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు? రేపు ఆఫ్టర్ ఎలక్షన్ 2024 ఎలక్షన్ల తర్వాత కూడా మీ పరిస్థితి ఇదే. ఒకటి తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ, విజయసాయి రెడ్డి గారు అనేది మాకు ఒక మంచి నమ్మకము. కాబట్టి 100% మేము మెజారిటీ లెక్కేసుకోవాలి కానీ గెలిపోవటం లెక్కేసుకోవడం ఏంటండి సిల్లీగా. ఫైనల్గా విజయసాయి రెడ్డి గారి మీదకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుక బరిలోకి దిగితే ఎలా ఉండబోతుంది? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బరిలో దిగినా, నారా చంద్రబాబు నాయుడు దిగినా, నారా లోకేష్ దిగినా, తర్వాత మన ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ దిగిన విజయసాయి రెడ్డి గారి మెజారిటీని ఒక్క ఓటు కూడా తగ్గించలేరు. ఏమంటే గెలుపు కాదు నేను మాట్లాడుతుంది, మెజారిటీ గురించి మాట్లాడుతున్నా. ఆల్రెడీ నెల్లూరు పార్లమెంట్ అనేది మేము గెలిచేసుకున్న స్థానం. ఇప్పుడు టీడీపీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ మెజారిటీ తగ్గించే ప్రయత్నం ఏమైనా చేసుకోండి, మీకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు నెల్లూరు నియోజకవర్గం, నెల్లూరు పార్లమెంట్ స్థానంలో. థ్యాంక్ యూ.